స్టార్ట్ చేస్తాను. రేపు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరు మన నాయకులకు అందరికీ నమస్కారం. గత 10 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అంటే కూల్చివేతలు, లేకపోతే అరాచకంగా అడ్డందికంగా కట్టడాలు. ఒకవైపు ఏమో కట్టడాలని ఇష్టం వచ్చినట్టు కట్టద్దు, లేకపోతే కూల్చేస్తామని అక్కడ చెప్తారు. కిందికి వస్తే ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు కట్టుకుంటా ఉంటారు. ఎంత బాధాకరం అంటే నిన్న మొన్న 2 రోజులు హైదరాబాద్ చుట్టూ తిరిగినా నిన్న. అక్కడేమో లీగల్గా అన్ని పేపర్లు, పర్మిషన్లతో సహా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వం ప్రాపర్టీ బిల్లులు, ప్రభుత్వం కరెంటు బిల్లులు, ప్రభుత్వం వాటర్ బిల్లులు అన్నీ కడుతూ లీగల్గా మంచిగా ఉన్నోళ్ళనేమో అక్కడ పోయి ప్రభుత్వం అవన్నీ కూర్చోమంటాం. మన కొరట్ల మెట్పల్లిలేమో పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా కట్టుకుంటాము. ఎంత బాధ అంటే ఇక్కడ నాయకులు మెట్పల్లిలో బస్టాండ్కి, పాత బస్టాండ్ దగ్గర అంతకుముందు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్రావు గారు రోడ్ వైడనింగ్ కోసం ఉన్న ఖాదీ స్ట్రక్చర్స్ని కూల్చేసి రోడ్ వైడనింగ్ చేస్తే, ఆ రోడ్ మధ్యలో కాంగ్రెస్ నాయకులు వచ్చి ఏదో బస్ స్టాప్ అని చెప్పి ఏదో కడతా ఉన్నారు. అక్కడ ప్రజలకు తిరగనీకి జాగలేదు, ప్రజల బండ్లు పోవడానికి లేదు అని చెప్పేసి అక్కడ కూల్చివేస్తే, అలాంటి చోటనే ఆ ఉన్న ఖాళీ జాగాలు ఎక్కడైతే మన రోడ్డు ట్రాఫిక్ కోసం ఏదైతే వదిలినామో అలాంటి చోట వచ్చి స్ట్రక్చర్ కడతా ఉన్నారు కాంగ్రెస్. ఇది తప్ప గత 10 నెలల్లో ఒక అభివృద్ధి పని లేదు, ఒక మంచి పని లేదు. రైతు రుణమాఫీ గురించి రైతులు రోడ్ల మీద ఎక్కితే అడిగే నాదుడు లేడు, రైతు బంధు అడిగే నాదుడు లేడు, మహిళలందరికీ 2500 పెన్షన్ అడిగే నాదుడు లేడు, పెద్దవాళ్ళకి 4000 పెన్షన్ అడిగే నాదుడు లేడు. అన్నిటికంటే బాధ ఏంటంటే ఇప్పుడు నిన్న మనం కొరట్ల మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో జరిగిన రసవసరం, ఇదే మున్సిపాలిటీలో నేను, మా కౌన్సిలర్లు అందరూ కూడా పెద్దలు స్వర్గీయులు రత్నాకర్రావు గారి విగ్రహం పెడతామంటే మేమందరం కూడా తీర్మానాన్ని ఒప్పుకొని ఇదే కొరట్ల మున్సిపాలిటీలో తీర్మానానికి అందరం ఒప్పుకొని ఎస్ అని ఆ తీర్మానానికి సహకరించిన వాళ్ళని అన్నారు. మా కౌన్సిలర్లు అందరూ కూడా సహకరించినారు. ఆ రోజు ఏం జరుగుతుంది ఇప్పుడు? మొట్టమొదటి వచ్చి కల్లూరు రోడ్డు మొత్తం మొదలుకొట్టినారు. మీ అందరు కళ్ళ ముందే ఉంది ఇక్కడ కల్లూరు రోడ్డు, మన జంక్షన్లోనే ఇక్కడ కల్లూరు రోడ్డు మొత్తం పగలగొట్టారు. అక్కడ బైక్ కూడా తిరగడానికి జాగలేదు, కల్లూరు రోడ్డు పగలగొట్టారు. సరే, మళ్ళీ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ కాకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వెటర్నరీ కాలేజ్ దగ్గర మరి దానికి సంబంధించిన విషయాలు పర్మిషన్ గురించి నాకు తెలియదు, కానీ వెటర్నరీ కాలేజ్ దగ్గర కట్టుకుంటా ఉన్నాం. సరే, పెద్ద మనుషులు రత్నాకర్రావు గారు స్వర్గీయులైన వాళ్ళంటే మాకు కూడా గౌరవం ఉంది, మేము కూడా ఒప్పుకున్నాం. దాన్ని బాధ ఏంటంటే జరిగిన కౌన్సిల్లో పెట్టే తీర్మానం చూస్తే ఎంత బాధాకరమైంది. 3 నెలల నుంచి ఇక్కడ సఫాయి వాళ్ళకి జీతాలు లేవు. 3 నెలల నుంచి సఫాయి వాళ్ళకి జీతాలు లేవు. గత 10 నెలల నుంచి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి రూపాయి పెట్టలేదు. ఏ ఒక్క వార్డులో మన వర్షాలు పడిన తర్వాత ఎన్ని కష్టాలున్నా ఏ ఒక్క చోట కూడా రూపాయి పెట్టలేదు. రోడ్లన్నీ గుంతలు మీకు కనబడతా ఉన్నాయి, మీరు అందరూ కూడా తిరుగుతా ఉన్నారు కొట్టడంలో. రోడ్లన్నీ గుంతలు, బొందలు, డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక్క రూపాయి పెట్టలేదు. ఎలక్ట్రిసిటీకి ఇప్పుడు రూపాయి పెట్టలేదు.
ఆఖరికి నిన్న ప్రతి వాడికి నిన్న ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజులు నేను కొన్ని వాటికి డబ్బులు పెట్టాను. అది కూడా కొన్ని వార్డులో పెట్టి అవసరమైన వార్డులో ₹1 కూడా పెట్టింది. స్పెషల్లీ అపోజిషన్ పార్టీ ఉన్న కౌన్సిలర్లు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ వాళ్ళ వార్డులలో ₹1 పెట్టారు. కాకపోగా పెద్దలు పాపం వారు కూడా బాధపడతారు. 100% చెప్తున్నారు. రత్నాకర్ రావు గారు దీనికి ఒప్పుకోరు. పైన కూడా వారు బాధపడతా ఉన్నారు. 100% నేను గ్యారెంటీ చెప్తాను. వారు కూడా ఒప్పుకోరు. మున్సిపాలిటీ నుంచి 20 లక్షలు గ్రాంట్. నేనేమంటున్నా అంటే వారంటే మా గౌరవం, నేను కూడా డబ్బులు ఇస్తాను దానికి. కానీ దయచేసి ఫస్ట్ మన జీతాలు పాపం రోజువారీ కూలీ లెక్క పనిచేస్తారు వాళ్ళందరూ కూడా. మన సఫాయి వాళ్ళు 3 నెలలైన జీతం లేదు. మనకు వచ్చే జీతం అయితే 10,000 రూపాయలు. వారు ఒక్కొక్క వార్డులలో అస్తవస్తమైన రోడ్లు, గుంతలు, అసలు భయంకరంగా ఉన్నాయి రోడ్లు. వర్షాలు పడి మొన్న వర్షాలు పడిన తర్వాత నేనే చెప్తాను, నేను కూడా కాంట్రిబ్యూషన్ చేస్తా. దయచేసి మనం ఈ పద్ధతి చేయలేదు. రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకొకరు వచ్చి నాకు ₹1 పెట్టాలంటాడు. మా నాన్నగారు ఇప్పటికీ ఒక 100 స్టాచ్యూ పెట్టుంటారు. నాకు తెలిసి కనీసం 100 స్టాచ్యూ పెట్టారు. మొన్న నేను పెట్టినాను. నేను మా కొండ లక్ష్మీ బాబుజీ గారి స్టాచ్యూ నా సొంత డబ్బులతో పెట్టిస్తాను. నాన్నగారైతే 100 స్టాచ్యూ తన సొంత డబ్బులు ఇచ్చి ఎవరినో తప్పు చేయని కాదు నేను చెప్పేది. ఎందుకంటే చాలా బాధాకరమైన పరిస్థితి. కోట్ల మున్సిపాలిటీలో ఫండ్ లేదు. దగ్గర నాకు తెలిసి 2 కోట్ల డ్యూ ఉందంట. ఇప్పుడు 2 కోట్ల డ్యూ ఉందా? దగ్గర 2 కోట్ల డ్యూ ఉందంట. అప్పు ఉంది. ఇప్పుడు 2 కోట్ల డ్యూ ఉంది. ఏది? కోట్ల మున్సిపాలిటీ. ఇలాంటి టైంలో మనము వారంటే గౌరవం, మేము కూడా అందరూ తీర్మానం చేసాం వారి విగ్రహం కోసం పెట్టాలని చెప్పేసి. ట్రాక్టర్ మురమ్ముడ పోయట్లేదంట, కానీ ఇంత ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక ట్రాక్టర్ మురమేయండి అంటే కూడా మున్సిపాలిటీ నుంచి ట్రాక్టర్ మురమేయట్లేదు. ఇక్కడ గుంతలు పడ్డచ్చు కాడ, రోడ్లన్నీ మొత్తం పాడైపోయిన కాడ ఒక ట్రాక్టర్ మురం పోయామంటే పోయలేని పరిస్థితుల్లో మనం ఇంత ఖర్చు పెట్టడం సబబా అని అడుగుతా ఉన్నాం. మనం ఆలోచన చేయాలి. నేను చెప్తాను, 100కు 100% నన్ను కాంట్రిబ్యూట్ చేయమంటే నా సొంత డబ్బులతో నేను కాంట్రిబ్యూషన్ చేస్తాను. ఫండ్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా కాదు, ఎమ్మెల్యే ఫండ్ కూడా కాదు అని చెప్పి నా సొంత డబ్బుల నుంచి నేను 100కు 100% కాంట్రిబ్యూట్ చేస్తాను. నేనే వస్తాను, కొంత దాతలు కూడా అడుగుదాం అనుకుంటున్నాను. ఈ పరిస్థితి ఉంది కొట్ల. పోనీ కనీసం మనం ఫండ్ తీసుకొచ్చినారా? మున్సిపాలిటీ కానీ ఫండ్ తీసుకొచ్చినారా మరి మీరు కాంగ్రెస్ నాయకులు? అది లేదు. దయచేసి నా రిక్వెస్ట్, అందరు వార్డులలో సమానంగా గత 15 సంవత్సరాల్లో కొట్ల ఎంత బాధేస్తుందంటే కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే యథా రాజ తదా ప్రజ. అక్కడ ఆయన రెచ్చగొడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ కూడా కార్యకర్తలు దారిని గత 10-15 సంవత్సరాల్లో ఇక్కడ అసలు కార్యకర్తల మధ్య చిచ్చులు లేవు, కొట్లాటలు లేవు. ఇప్పుడు నిన్న రాత్రి అక్కడ నిన్న పొద్దున ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నిన్న రాత్రి మెట్పల్లిలో సిమిలర్ ఇన్సిడెంట్. మెట్పల్లిలో రోడ్ మీద వచ్చేసి ఒక టెంట్ వేస్తామంటారు, ఒక తిష్ట వేస్తామంటారు రోడ్డు మధ్యలో, ఒక బస్ షెల్టర్ కడతామంటారు రోడ్డు మధ్యలో. కార్యకర్తల మధ్యలో కూడా చిచ్చు ఏర్పడే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు అందరూ కూడా సామరస్యంగా శాంతిగా ఉన్న కాన్స్టిట్యున్సీ ఇప్పుడు అల్లరి లేవు, గొడవలు లేవు, ఏమీ లేవు. అలాంటి చోట ఇవాళ ఆ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దయచేసి నేను కోరేది, అందరం కలిసిమెలిసి మన కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకున్నాం. మన ప్రజలు మనల్ని గెలిపించినారు. మరి మిమ్మల్ని గెలిపినదని మీకు కోపంగా ఉందా? ఇంకొక డౌట్ నాకు. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని సతాయిస్తూ ఉన్నాడు, హైదరాబాద్ మొత్తాన్ని కూడా అల్లకల్లోలమైన హైదరాబాద్ ఇవాళ, మరి మీరు కూడా మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారని చెప్పేసి మీకు ఇవాళ మీ ఆధిపత్యం చూపెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని నాకు ఒక డౌట్ వస్తూ ఉంది. దయచేసి నాకు రిక్వెస్ట్ ఉంటుంది, ఇలాంటి పనులు చేయకండి. రూల్ బుక్ ఫాలో అవుదాము. మేము చెప్తున్నాము, రత్నాకరరావు గారు దానికి నేను ఇస్తాను డొనేషన్ అని చెప్తా ఉన్నాను. నేను అది నా ధర్మంగా ఒక పెద్ద మనిషి మీద గౌరవంతో చెప్తా ఉన్నాను. నేను ఆ డబ్బులు తీసి వార్డుల్లో పెడదాము, సఫాయి వాళ్ళకి జీతాలు ఇద్దాము. వెంటనే ఆ తీర్మానాన్ని ఎంత తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.
సేమ్ టైం ఇవాళ సీనియర్ నాయకులు నరసింహరావు గారికి 100% మీ నోటీసులో ఉండుండదు, మీకు ఏదో తప్పుదారి పట్టినారు వాళ్ళు. అక్కడ మెట్పల్లిలో అక్కడ రోడ్ వైడనింగ్ కోసము అక్కడ ఉన్న ఖాదీలోని కొన్ని షాప్స్ బుక్ చేసి రోడ్ వైడనింగ్ కోసము, ఎందుకంటే రోడ్డు పెద్దగా వాళ్ళ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని చెప్పి చేస్తే నిన్న కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మీకు మరి నోటీసులు ఉందో లేదో మిమ్మల్ని తప్పుదారి పట్టించినారో మీరు కూడా అది చూసిన తర్వాత మీరు కూడా ఒప్పుకోరు అక్కడ తప్పకుండా. దయచేసి విరమించుకోవాలని రిక్వెస్ట్ చేస్తాము. అట్లానే నిన్న నాకు తెలిసి అక్కడికి మీ చిన్న పిల్లల్ని కూడా తాగిపిచ్చి పట్టుకొచ్చారంట గొడవని. ఆ విద్యార్థులు కూడా నా రిక్వెస్ట్, దయచేసి ఇలాంటి పిచ్చి రాజకీయాల్లోకి మీరు రాకండి, వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేసుకోండి, అనవసరంగా కొంతమంది రెచ్చగొడక మీరు రెచ్చిపోవద్దని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా అధికారులకు నా విన్నపము, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. ఎందుకంటే ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీయో ఒక నాయకుడు డాక్టర్ సంజయో ఫైమో రాజేష్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మన వ్యవస్థలు, మున్సిపల్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఆ వ్యవస్థలు పాడు చేయకండి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీకు ఒత్తిళ్ళు ఉంటాయి, కానీ కొన్నిట్లలో పర్లేదు, నాకు తెలుసు మీకు రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, అధికార ప్రభుత్వం నుంచి మీకు ఒత్తిళ్ళు ఉంటాయి, చేయండి, కానీ మొత్తం వ్యవస్థనే పాడు చేయని చెప్పి స్పెషల్లీ అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే వ్యవస్థలో, ఇదే సిస్టంలో రేపు పొద్దున మీరు బతకాలి, నేను బతకాలి, నా పిల్లలు బతకాలి, మీ పిల్లలు బతకాలి. ఇవాళ ఈ అరాచకం ఇట్లానే ఎక్కువైనా కొద్దీ మన వ్యవస్థలు పాడైపోతే రేపు పొద్దున కష్టమవుతుంది, మన భవిష్యత్ తరాలు బతకడానికి కష్టమవుతుంది. ఎవడు ఇష్టారాజ్యం వాడు చేస్తాడు. ఇవాళ ఒకడు బస్ స్టాప్లో అంటాడు, ఇప్పుడు ఇంకొక వాళ్ళు ఆల్రెడీ మేము ఇంకో బస్ స్టాప్ ఇస్తున్నాం అంటున్నారు. ఇంకొకరు వచ్చి ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు మేము ఇంకోటి ఇస్తామని చెప్పి వచ్చింది పొద్దున్న నుంచి అక్కడ వచ్చినారండి. ఇప్పుడు సో ఎక్కడ పోతుంది వ్యవస్థ? మీ ధర్మం మీరు పాటించండి అని చెప్పి కోరుతా ఉన్నాను. పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నాను, మున్సిపల్ సిబ్బందిని కోరుతా ఉన్నాను, రెవెన్యూ సిబ్బంది మళ్ళీ కోరుతా ఉన్నాను. కలెక్టర్ గారిని కూడా, యువకులు మీరు మంచి కలెక్టర్ అన్న పేరుంది మీకు, దయచేసి దీనిలో వెంటనే ఇంటర్వ్యూ అవ్వండి. మున్సిపాలిటీలో ఇంటర్వ్యూ అవ్వండి, అక్కడ మెట్పల్లిలో మున్సిపాలిటీలో ఇంటర్వ్యూ అవ్వండి, మెట్పల్లి మున్సిపాలిటీలో ఇంటర్వ్యూ అవ్వండి అని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నాను. ఇది ఇట్లా కంటిన్యూ అవుతే మంచి పద్ధతి కాదు. రేపు పొద్దున మన పిల్లలు కూడా ఇదే వ్యవస్థలో బతకాలి. ఈ అరాచకాలు మితిమీరిపోతూ ఉన్నాయి అని నేను చేస్తాను. మళ్ళీ ఒకసారి కొరుట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని, అక్కడ కొందరు ఉన్న కౌన్సిలర్ని అందరికీ మళ్ళీ ఒకసారి నేను విన్నపం చేసుకుంటాను. దయచేసి మీరు మందబలంతో నిన్న పాస్ చేసుకున్న తీర్మానాన్ని వెనక్కి తీసుకోండి.